ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. 137వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 137. యెరూషలేము, బబులోను, ఎదోము, ఈ 3 పట్టణాల కథ ఈ కీర్తన అనొచ్చు. ఇంకా చెప్పాలంటే 2 పట్టణాల కథ మరియు పొరుగున ఉన్న శత్రు దేశమైన ఎదోము అని కూడా చెప్పొచ్చు. ఇది యెరూషలేము, బబులోనుల కథ. వారి మధ్యలో విషపూరితమైన ద్వేషము గల ఎదోము వచ్చింది. బబులోను గతంలోను భవిష్యత్తులోను కూడా సాతాను యొక్క రాజధాని. విగ్రహారాధన అక్కడే మొదలై అక్కడే స్థాపించబడింది. సాతాను మానవ జాతిని బానిసలుగా చేసుకుని తనను ఆరాధించేలా చేసుకున్నాడు. బబులోనులోనే రహస్య కార్యాలు ఒక రూపంలోకి వచ్చాయి. బబులోనులోనే అసత్య మతము స్థాపించబడి ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచ సామ్రాజ్యం అనేటువంటి ఆలోచన మొదట బబులోనులోనే పుట్టింది. బబులోనులోనే మొదటి ఐక్యరాజ్య కూటమి ఏర్పడింది. ప్రపంచమంతా ఒకే సమాజం, ఒకే రాజకీయ అధికారం, ఒకే మతం, ఒకే సంస్కృతి ఉండాలి అనే నినాదం ఇక్కడే మొదలైంది. బబులోనులోనే సాతాను పరాక్రమవంతుడు అనే తిరుగుబాటుదారుని లేపాడు. వాడే నిమ్రోదు. నిమ్రోదు తన దినాల్లో పాప పురుషుడుగా ఉన్నాడు. ప్రపంచంలో మొదటి క్రీస్తు విరోధి అతడే అని మనం చెప్పొచ్చు. యూదుల విగ్రహారాధనను బట్టి, దేవుడు వారి మీద చేసిన తిరుగుబాటును బట్టి, దేవుని మీద వారు చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు విగ్రహారాధనకు పేరు పొందిన బబులోనుకు వారిని చెరకు పంపించాడు. యెరూషలేము అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు దేవుని ప్రపంచ రాజధాని. అక్కడ ఆయన తన నామాన్ని ఉంచడానికి ఇష్టపడ్డాడు. అక్కడ కట్టబడిన దేవాలయం భూమి మీద తన నివాస స్థలంగా ఎంచుకున్నాడు. ఇశ్రాయేలు గోత్రీకులందరూ పండుగలు ఆచరించడానికి, ఆయన ఆరాధించడానికి యెరూషలేముకు వస్తారు. యెరూషలేము నుండి వారు పరిపాలించబడతారు. యెరూషలేములోనే ఆయన దావీదు వంశాన్ని నిలబెట్టాడు. ఆ వంశంలో నుండి మెస్సయ్య రావాలి. యెరూషలేములోనే ఆది సంఘము ప్రారంభమై సువార్త ఇతర దేశాలకు వ్యాపించింది. క్రీస్తు విరోధి యెరూషలేముకే వస్తాడు. అక్కడే ఒక కొత్త ప్రపంచ మతాన్ని ప్రారంభిస్తాడు. యెరూషలేములో కట్టబడే 3వ దేవాలయంలో తన ప్రతిమను ఉంచి దాన్ని అపవిత్రపరుస్తాడు. రోమా నుండి రాజకీయ అధికారము, బబులోనులో నుండి ప్రపంచ ఆర్థిక అధికారము, యెరూషలేములో నుండి మతాధికారము కలిగి వాడు పరిపాలిస్తాడు. చివరిగా విడిపించబడిన, శుద్ధీకరించబడిన, విస్తరించబడిన, పునర్నిర్మించబడిన యెరూషలేము నుండి యేసు ప్రభు భూమి మీద తన రాజ్య పరిపాలన చేస్తాడు. మరి ఎదోము సంగతి ఏంటి? ఎదోము ఇశ్రాయేలుకు పుట్టినప్పటి నుండి శత్రువే. యాషావు, యాకోబులు కవల పిల్లలు. ఇశ్రాయేలు, ఎదోము వారి సంతతి వారు
ఎదోము వారి సంతతి వారు శత్రువులు. ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని ఆక్రమించుకున్నప్పటి నుండి ఎదోము ఇశ్రాయేలుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇశ్రాయేలీలు ఆ దేశంలో ఉన్నంతకాలం ప్రపంచ విజేతల నుండి మాత్రమే కాకుండా వారి పొరుగు శత్రు రాజ్యాలైన ఎదోము, అమ్మోను, మోయాబు ఈ రాజ్యాల నుండి తరచుగా దాడులను ఎదుర్కొంటూనే ఉంది. అన్నిటికన్నా ఎదోము ఇశ్రాయేలీలకు ఆగర్భ శత్రు. ఈ కీర్తన 2 పట్టణాల కీర్తన. ఇది ఎప్పుడు రాయబడిందో మనకు తెలియదు. కొన్ని ఆధారాలను బట్టి ఈ కీర్తన అష్షూరు చెరలోకి వెళ్ళి అక్కడి నుండి బబులోనుకు వచ్చిన హెబ్రీయుడు రాసిన కీర్తన అని చెప్పొచ్చు. ఇది హిజ్కియా రాశాడు అనే అభిప్రాయం ఉన్నప్పటికీ హిజ్కియా దినాల్లో బబులోను ప్రపంచ శక్తిగా ఇంకా ఎదగలేదు. ఈ అనామక రచయిత బబులోను నుండి యెరూషలేముకు వచ్చి అక్కడ పరిస్థితులను చూచి ఈ కీర్తన రాశాడు. ఏది ఏమైనా బబులోను పతన సమయంలో ఈ కీర్తన రాయబడింది అనేది నిర్విధాంశం. ఈ కీర్తన 2 భాగాలుగా ఉంది. మొదటి 4 వచనాల్లో ఇశ్రాయేలుల శ్రమల గురించి కీర్తనకారుడు రాస్తున్నాడు. 1-2 వచనాలు చూస్తే బందీలుగా ఉన్న వారి యొక్క వేదన మనం చూస్తాం. యూదులు తమ పితరుల దేశం నుండి పెళ్లగింపబడి దూర దేశాలకు పంపివేయబడ్డారు. దేవుని తీర్పు వారి మీదకు వచ్చింది. దేశ ప్రజలు చేసిన పాపాలు అత్యధికమయ్యాయి. పరాయి దేశానికి చెరగొనిపోబడ్డారు. వారి స్వదేశాన్ని గూర్చిన బెంగ, దిగులు వారు కన్నీళ్లు పెట్టుకుని అంగలార్చేలా చేశాయి. కీర్తనకారుడు ఎందుకు ఇలా అంటున్నాడు? మొదటి వచనం చదివితే, బబులోను నదుల వద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. బబులోను నదుల వద్ద కూర్చున్నప్పుడు, బబులోనులో పెద్ద పెద్ద నదులు ఉన్నాయి. తూర్పున టైగ్రిస్ నది. ఈ నది మనకు ఆదికాండంలో ఏదైనా తోటలో కనబడుతుంది. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో దీనిని హిద్దెకెలు నది అని రాశారు. టైగ్రిస్ నదికి అది మరొక పేరు. ఈ నదిని ఆనుకొని అష్షూరు రాజధాని అయిన నినివే పట్టణం కట్టబడింది. ఏదేను తోట నుండి బయలుదేరిన మరొక నది యూఫ్రటీస్ నది బబులోను మధ్య నుండి పారుతుంది. గతంలో ఇశ్రాయేలీలను జయించిన వారందరూ తమ సామ్రాజ్య అత్యున్నత స్థితిని ఈ నదితో పోల్చేవారు. యూఫ్రటీస్ నది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిచ్చిన దేశానికి తూర్పు వైపున ఉన్న సరిహద్దు. ప్రపంచ విజేతలు ప్రవచింపబడిన 4 మహాసామ్రాజ్యాలు కూడా యూఫ్రటీస్ నదిని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ నది ప్రవచనాలలో ఎక్కువగా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ నది ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. బబులోను నదులకు అంతటి ఖ్యాతి ఉంది. అక్కడ ఇప్పుడు చెరలోకి వెళ్ళిన యూదులు కూర్చున్నారు. ఈ నది కంటే చిన్న నదులైన యోర్దాను, యబ్బోకు నది, వాటి ఒడ్డున వారు సంతోషంగా కూర్చుని ఉండేవారు. అదే వారి గమ్యం. అక్కడే వాళ్ళు ఉండాలి. వాళ్ళు తమ స్వదేశం నుండి ఈ నదులు వెంబడి అంతులేని దూరం నడిచి ఇక్కడికి చేరుకున్నారు. వారి తలంపులు వారి చరిత్ర వైపుకు మళ్ళాయి. అక్కడి నుండే దేవుడు వారిని పితరుడైన అబ్రహామును పిలిచాడు. తన కుమారుని భార్యను తేవడానికి తిరిగి ఈ దేశానికి తన కుమారుని తీసుకువెళ్ళకూడదని అబ్రహాము తన పెద్ద దాసుడితో చెప్పాడు. ఇప్పుడు వీళ్ళ చరిత్ర మొదలైన చోటకే తిరిగి వచ్చారు. ఇదంతా కూడా వాళ్ళు చేసిన స్వయంకృత అపరాధం. దేవుడు ప్రణాళికాబద్ధంగా శతాబ్దాల తరబడి చేసిందంతా వాళ్ళు నాశనం చేశారు. తప్పిపోయిన పాత నిబంధన ప్రజలు
దూరదేశం అంటే ఇదే. ఎంతకాలం తండ్రి ఇంట్లో హాయిగా ఉన్నారు, అయితే వారికి ఇవ్వబడిన సకల సమృద్ధిని దుర్వ్యాపారాల వలన పాడు చేశారు. ఇప్పుడు దిక్కుమాలిన వారిలాగా ఆకలితో అలమటిస్తూ కూర్చున్నారు. ఈ బబులోను నదిలే వారి ప్రయాణానికి చివరి మజిలి. వారు వెళ్లే స్థలం ఇంకొకటి లేదు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో అలాగే వీళ్ళు కూడా తమ స్వదేశాన్ని తలంచుకుంటున్నారు. మొదటి వచనం బి పార్ట్ మనం చూస్తే, మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. యెరూషలేము కవులు పిలిచే పేరు సియోను. యూఫ్రటీసు లోయలో ఉన్న అష్షూరీయుల గొప్ప గొప్ప పట్టణాలలో చెరలోకి వెళ్ళిన వారు ఆశ్చర్యంగా చూశారు. అవి ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఆ దినాల్లో నినివే ఒక మహాపట్టణంగా ఉండి దానిలో ఈ చివరి నుండి ఆ చివరి వరకు తిరగాలంటే 3 రోజులు పట్టేదట. అవి గొప్ప బురుజులతో, దాని చుట్టూ ఉన్న ప్రహరీ గోడ ఎంతో ఎత్తుగా ఉండి ఆ కోట గోడ దగ్గర మనుషులు నిలబడితే మరుగుజ్జులాగా ఉండేవారట. బ్రిటిష్ ప్రదర్శనశాలకు ఎవరైనా వెళితే ఆ దినాల్లో చెక్కబడిన పెద్ద పెద్ద విగ్రహాలు ఆ మ్యూజియంలో ఉంటాయట. వాటిని బట్టి ఆ దినాల్లో ఆ పట్టణాలు ఎంత పెద్దవిగా ఉండేవో గ్రహించవచ్చు. బబులోను కూడా అలాగే ఉండేది. అయితే చెరకు వెళ్ళిన యూదులు ఇవేం పట్టించుకోలేదు. వారి ఆలోచనలన్నీ కూడా సియోను మీదే ఉన్నాయి. ఉత్తర రాజ్యంలో ఉండే ఇశ్రాయేలీలు దేవుని పట్టణాన్ని తిరస్కరించారు. యెరూషలేము దేవుని ప్రణాళికలో ఉన్నదన్న విషయాన్ని వారు పట్టించుకోలేదు. దావీదు పట్టణాన్ని దేవుడు ఏర్పరచుకున్న సియోను పట్ల వారు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. మందిరమున్న పర్వతమైన మోరియాను వాళ్ళు పట్టించుకోలేదు. ఉత్తర రాజ్యం వాళ్ళకు మందిరం యొక్క విలువ తెలియదు. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రిందటే వాళ్ళు యెరూషలేముకు బదులుగా షోమ్రోనును కట్టుకున్నారు. దానితో పాటు బేతేలులోను దానులోను 2 బంగారు దూడలను నిలబెట్టారు. ఇప్పుడు సియోను కొరకు ఎంత త్యాగానికైనా సిద్ధపడుతున్నారు. వారి చుట్టూ బబులోను విగ్రహాలే కనబడుతున్నాయి. వాటితో పాటు నక్షత్రాల కోసం కట్టిన ఉన్నత స్థలాలు కనబడుతున్నాయి. చెరలో ఉన్నవారిలో కొందరు యెరూషలేము దేవాలయాన్ని చూసి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారు. 2వ వచనం మనం చదివితే, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. నిరవంజి చెట్లు మనకు బాగా తెలుసు. మనం వాటిని ఏడ్చే చెట్లు అంటాం. అవి నీరు ఉన్న చోట పెరుగుతాయి. బాగా ఎత్తుగా పెరిగి వాటి పొడవైన ఆకులను కిందకు దించుతాయి. ఆ చెట్లు వాడిపోయినట్లుగా ఉండి వాటిని చూస్తేనే దిగులుగా ఉన్నాయా అనిపిస్తుంది. ప్రవహిస్తున్న నదుల ఒడ్డున ఈ చెట్ల క్రింద చెరపట్టబడిన యూదులు కూర్చుని ఏడుస్తున్నారు. ఈ నదులు పురాతన కాలం నుంచి అలా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈ చెరలోనికి వారు కూడా దేవుని మర్చిపోయి అలా పరిగెడుతూనే ఉన్నారు. ఈ నిరవంజి చెట్లు ప్రవహించే నదులలో వంగి గుసగుసలాడుతున్నట్టుగా చెరలోని యూదులు వాటి ఒడ్డున కూర్చుని తమ పాపాలను తలంచుకుంటున్నారు. ఆ ఏడుపు చెట్లకు తమ సితారాలను తగిలించి వీళ్ళు కూడా ఏడుస్తున్నారు. సంతోషము, ఉల్లాసము, సంగీతము, నాట్యము వారి జీవితాల్లో నుండి ఎన్నటికీ లేకుండా వెళ్ళిపోయాయి. 3-4 వచనాలు మనం చూస్తే చెరపట్టబడిన వారి యొక్క కోరిక మనం చూస్తాం. వారి చుట్టూ ఉన్న అన్ని జనులు చెట్లకు తగిలించబడిన సితారాలను చూశారు. బబులోను పద్ధతులకు అలవాటు పడని, బబులోను ఆనందాలకు, ఐశ్వర్యాలకు, మెరిసే అవకాశాలకు ఇష్టపడని యూదులు వాళ్ళు ఏడుస్తున్న కన్నీళ్లను లెక్క చేయకుండా బబులోనీయులు వాళ్ళని పాటలు పాడమంటారు. 3వ వచనం మనం చదివితే, అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అని మనలను
కీర్తన పాడుడి అనేది. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరి. బబులోను విజేతలు 2 కోరికలు కోరారు. మొదటిది, సియోనులోని సంతోషకరమైన సరదా పాటలు పాడండి అన్నారు. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడండి అన్నారు. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించండి అని మన వలన ఉల్లాసము కోరారు. తమను బానిసలుగా చేస్తారని ఊహించారు. దానికి వారు సిద్ధపడే ఉన్నారు. వాళ్ళ మణికట్టులకు గొలుసులు కట్టబడి ఉన్నాయి. అసలు వారు ఎంతవరకు బ్రతికి ఉండడమే గొప్ప సంగతి. అయితే పాటలు పాడడమా? చెరలో పాటలు ఎలా పాడగలరు? వారు చేసిన అకృత్యాలకు ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. అందుకే వాళ్ళు ఏడుస్తున్నారు. తమను నశింపచేస్తున్న వారి కోసం పాటలు పాడాలా? ఎంతవరకు యూదులు తమ సంపదను, సమయాన్ని, తలాంతులను విగ్రహారాధనతో నాశనం చేసుకున్నారు. నిజమైన దేవుణ్ణి సేవించే సువర్ణ అవకాశాలను వారు ఎలా నాశనం చేసుకున్నారో హోషేయ, మేకా, ఆమోసు వంటి ప్రవక్తల గ్రంథాలు చదివితే మనకు అర్థమవుతుంది. సరదాగా పాటలు పాడండి అనే ఈ మాట వాళ్ళు భరించలేకపోతున్నారు. అది చాలదన్నట్టు మీ పరిశుద్ధమైన కీర్తనలను పాడండి అంటున్నారు వాళ్ళు. సరదా పాటలు పాడకపోతే మీ దేవుని పాటలు పాడండి అంటున్నారు. మీ కీర్తనలు పాడండి అంటున్నారు. వాళ్ళు అంటున్నారు, ఓ యూదులారా రండి, మా దేశం మీరు అనుకున్నంత చెడ్డదేం కాదు. మా దేశంలో మీరు స్థిరపడవచ్చు, వ్యాపారాలు చేసుకుని మీకు ఇష్టమైనట్టుగా జీవించవచ్చు అంటున్నారు. ఇలా పాటలు పాడడం పౌలు శీలకు బాగా వచ్చు. వాళ్ళ కాళ్ళు బొండల్లో ఉన్నాయి, చేతులు గొలుసులతో కట్టబడ్డాయి, వీపులో రక్తం కారుతున్నాయి. అయితే వాళ్ళ హృదయాలు మాత్రం ఆనందంతో నిండిపోయి పాటలు పాడుతున్నారు. ఫిలిప్పీ పట్టణపు చెరసాల్లో వారి పాటలు పాడకుండా ఉండలేకపోయారు. వాళ్ళు ఎంతగా స్తుతించారంటే భూకంపం వచ్చి అందరి బంధకాలు ఊడిపోయాయి. చెరసాల అధికారి కుటుంబ సమేతంగా రక్షణ పొందాడు. మరి ఈ బందీలు ఏమని జవాబిచ్చారు? 4వ వచనంలో, అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదాము అంటున్నారు. అయితే దేవుడు వాళ్ళను అందుకే ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకొని ప్రత్యేకపరిచి బోధించి వారికి శిక్షణ ఇచ్చి అన్యజనులకు, అన్య దేశాలకు నిజదేవుని యొక్క గొప్పతనం, ఆయన మంచితనం ప్రకటించాలని దేవుడు ఆశించాడు. తమ దేవుని యొక్క గొప్ప శక్తిని గూర్చి అన్యులకు సాక్ష్యం ఇచ్చే గొప్ప అవకాశం వరకు వచ్చింది. వాళ్ళు తమ సితారాలను తీసుకొని వాటి తీగలను సరిచేసి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని పాడొచ్చు. లేదా దావీదు రాసిన కొన్ని పశ్చాత్తాప కీర్తనలో ఒక దాన్ని గురించి పాడొచ్చు. అయితే వాళ్ళు చేతులు కాళ్ళు ముడుచుకుని కూర్చుని తమ దోషాల చేత తమంతట తాము తెచ్చుకున్న శ్రమల్లో మునిగిపోతూ ఉన్నారు. వాళ్ళు అంటారు, అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడదాము అంటారు. అలా అనుకోవలసిన అవసరం లేదు. సితారాలు సరి చేసుకుని కీర్తనల గ్రంథంలోని మొదటి కీర్తన చక్కగా పాడొచ్చు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక అంటూ పాడొచ్చు. కానీ వాళ్ళు అలా చేయలేదు. కీర్తనకారుడు వారి శ్రమలను తలంచుకుంటున్నాడు. ఇంకా 2వ భాగాన్ని మనం చూస్తే 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఇక్కడ కీర్తనకారుడు ఆగిపోయి తన చెరదినాలను జ్ఞాపం చేసుకున్నాడు. అతడు తిరిగి వాగ్దాన దేశానికి వచ్చేశాడు. దేవుడు తన నామాన్ని ఉంచిన స్థలంలో ఉన్న ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు గతాన్ని తలుచుకుంటున్నాడు. 5వ వచనం చదివితే 5, 6 వచనాల్లో యెరూషలేమే అతనికి ఎంతో ఇష్టం. 5వ వచనం, యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. తన జీవితంలో ఆయన ఎప్పుడూ యెరూషలేమును మర్చిపోలేదు.
ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా యెరూషలేమే తలంపులలో నిండి ఉంటుంది. యెరూషలేమును మరిచిపోయి తన పనులు చేయడు. దిన ప్రారంభం, దిన అంతం అంతా యెరూషలేము జ్ఞాపకాలతోనే ముడిపడి ఉంటుంది. దేవుని ప్రజల ఆత్మీయ జీవితంలో యెరూషలేముకు అంత ప్రాధాన్యత ఉంది. 6వ వచనం చదివితే, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగటిని అంటుకొనును గాక అంటున్నాడు. కీర్తనకారుడు తన జీవితంలోని అన్ని సంతోషాల కంటే యెరూషలేము తనకు ఎక్కువ అంటున్నాడు. ఏ గొప్ప సంతోషము కూడా యెరూషలేమును మరిచిపోయేలా చేయలేదు. భార్య బిడ్డలు, పేరు ప్రఖ్యాతులు, ధన సంపదలు, వ్యాపారంలో విజయాలు, ఆటలు, క్రీడలు, రాజకీయాలు, కళలు, విజ్ఞానం, మరి ఏదైనా సరే యెరూషలేమును మరిపించలేవు. దేవుడే ప్రాముఖ్యం, భక్తునికి యెరూషలేమే ప్రాధాన్యం. ఇది మనకు ఎంతో సవాలుగా ఉంది. మన దృష్టి కూడా నూతన యెరూషలేము మీద ఉండాలి. మనం పైనున్న వాటిని వెదకాలి అని దేవుడు అంటున్నాడు. పైన అంటే పరలోకంలో. పరలోకంలో క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. రాబోయే లోకం మీద మనం ఆశలు పెంచుకోవాలి. నూతన యెరూషలేము మనకు ముఖ్య సంతోషంగా ఉండాలి. మన దృష్టిని పరలోక పట్టణం మీద ఉంచితే మోసకరమైన లోకాశలు మనల్ని వెనక్కు లాగలేవు. క్రీస్తు వచ్చినప్పుడు మనం సిగ్గుపడనక్కర లేకుండా నిలబడతాం. కీర్తనకారుని ఆలోచనలు అకస్మాత్తుగా మలుపు తిరిగాయి. ఎదోము, బబులోను గూర్చి ఆలోచిస్తున్నాడు. ఈ 2 దేశాలకు ప్రతీకారం చేయమని దేవుణ్ణి అడుగుతున్నాడు. కీర్తన ముగింపు వచనాల్లో భయంకరమైనటువంటి శాపాలు కూడా పడుతున్నాడు. న్యాయమైన తీర్పు రావాలి అంటున్నాడు. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే, ఇశ్రాయేలీల మీద ద్వేషాన్ని వెళ్లగక్కుతున్న పొరుగు దేశమైన ఎదోము దేశము, ఆ దేశం మీదకు కీర్తనకారుని ఆలోచనలు మళ్ళాయి. అతని మనస్సు బబులను గూర్చి యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనాలు గుర్తొచ్చాయి. నినివే వారి కంటే బబులోను వారే యెరూషలేమును ఎక్కువగా నాశనం చేశారు. 7వ వచనం మనం చదివితే, యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకును, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకంలో తెచ్చుకును, దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసం చేయుడి అని వారు చాటిరి గదా అంటారు. ఎదోమీయులు ఇశ్రాయేలీలకు శత్రువులైన వారిని ప్రోత్సహించి యెరూషలేమును నాశనం చేయమని వాళ్ళు చెప్పారు. ఎదోము ప్రజల యొక్క ద్వేషాన్ని జ్ఞాపకం చేసుకోమని కీర్తనకారుడు దేవుణ్ణి మనవి చేస్తున్నాడు. ఈ దినాల్లో ఉన్న అరబ్ దేశాలన్నీ కూడా ఎదోము సంతతి వారు. రష్యా వారు మధ్యపాశ్య దేశంలో ఇశ్రాయేల్ దేశం లేకుండా చేయాలని ప్రయత్నిస్తుంటే దానికి అరబ్ దేశాలన్నీ సంతోషంగా తమ వంతు సాయాన్ని అందిస్తున్నాయి. తాను ఏర్పరచుకున్న ప్రజల మీద ఇటువంటి ద్వేషాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. తన ప్రజలను శపించే వారిని శపిస్తానని దేవుడు ప్రమాణం చేశాడు. అందుకే కీర్తనకారుడు వారిని శపించటం లేదు కానీ మాట ఇచ్చిన దేవునికే వారిని అప్పగిస్తున్నాడు. ఇంకా 8, 9 వచనాలు మనం చూస్తే, పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు, నీ పిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అంటాడు. కీర్తనకారుడు బబులోనులో ఉన్నాడు కనుక బబులోను వాళ్ళు ఎటువంటి వాళ్ళు అతనికి తెలుసు. యుద్ధంలో వాళ్ళు అశ్షూరు వారిలాగానే క్రూరమైన వారు. శత్రువుల పట్ల వారు అతి కిరాతకంగా ప్రవర్తించేవారు. ఈ సమయంలో కీర్తనకారుడు ప్రవక్తగా మారిపోయాడు. అతనికి యెషయా ప్రవచనాలన్నీ పూర్తిగా తెలుసు. బబులోను పిల్లల కొరకు యెషయా దీన్ని ప్రవచించాడని అతనికి తెలుసు. బబులోను నాశనం చేయబోతుందని తెలుసు. దేవుని న్యాయం కొనకదు. ముగింపు వచనాల్లో ఉన్న శాప వచనాలు మనకు కొంత కలవరం కలగజేస్తున్నప్పటికీ మనం కూడా అటువంటి క్రూరమైన కార్యాలకు గురి అయి మన పిల్లలు మన కళ్ళ ముందే చంపబడినప్పుడు మనం కూడా అలాగే మాట్లాడతాం. అయితే యేసుక్రీస్తు యొక్క సువార్త మన శత్రువుల పట్ల మనకున్న దృక్పథాన్ని మార్చింది. కనుక క్రైస్తవ జీవితంలో మనం ముందుకు సాగి విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి.
నిజంగా చెప్పాలంటే బబులోనును జయించిన మాదీయులు, పర్షియన్లు బబులోను వారి పట్ల అంత క్రూరంగా ప్రవర్తించలేదు. మరి ఇక్కడ చెప్పబడిన ప్రవచనాల్లో కొన్ని అంత్యకాలంలో నెరవేరుతాయేమో. ఎందుకంటే అంత్య దినాల్లో బబులోను దుష్ట మృగము చేత ప్రేరేపించబడి ప్రపంచ శక్తిగా ఎదగబోతా ఉంది. అప్పుడు ఆ తర్వాత కాలంలో ఈ ప్రవచనాలన్నీ నెరవేరుతాయి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.